హాయ్ అండి. ఈరోజు ఆయిల్ లేకుండా గోంగూర పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదిగో అండి, గోంగూర చూసారు ఎలా ఉందో. ఇలాంటి గోంగూర అయితే పచ్చడికి చాలా బాగుంటుంది. ఈ గోంగూరనంతా ఇలా తుంచుకుని శుభ్రం చేసుకోవాలి. చూడండి, గోంగూరనంతా ఒలిచేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, ఇలాగ 2-3 సార్లు గోంగూర అంతా బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ గోంగూరకి ఇన్ని పచ్చిమిర్చి పడతాయండి, ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కదా. ఇలా గిన్నెలో పచ్చిమిర్చి తీసుకుని గోంగూరని దానిపైన పెట్టుకోవాలి. ఇలాగ కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇదిగోనండి, చూసారా, గోంగూర ఉడికేసింది. ఇప్పుడు దీంట్లోకి ఏమేం కావాలో చూద్దాం. 4 వెల్లుల్లి రబ్బలు, కొంచెం జీలకర్ర, రాళ్ళుప్పు, ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలు కోసుకుని తీసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి రోట్లో వేసుకుని కొంచెం రాళ్ళుప్పు వేసుకుని నూరుకోవాలి. ఇలా నూరుకోవాలి. ఇలా బాగా మెత్తగా నూరుకున్న తర్వాత గోంగూర వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా నలిగిపోయాయండి. ఇప్పుడు మనం గోంగూర వేసుకుందాం. గోంగూర వేసుకొని నిదానంగా నూరుకోవాలి. గోంగూరలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఐరన్ ఉంటుంది గోంగూరలో. గోంగూర చాలా హెల్త్కి మంచిది. ఇలా తిప్పుకొని నూరుకోవాలి. మన గోంగూర నలిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు జీలకర్ర వేసుకొని నూరుకోవాలి. ఈ జీలకర్ర నలిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని నూరుకోవాలి. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి. ఇందాక మనం పచ్చిమిర్చిలో కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకున్నాం కదా, అది సరిపోదండి. ఎందుకంటే ఇప్పుడు ఇవి జారిపోతాయని ఈ రాళ్ళు ఉప్పు నేను కొంచెం ఉంచుకున్నాను. ఇంత పడుతుందండి మొత్తం. ఇప్పుడు దీన్ని నిదానంగా చిందిపోకుండా నూరుకోవాలి. పెద్దలపైని ఇలా కచ్చాపచ్చ నూరుకోవాలండి, మెత్తగా నూరుకోకూడదు. ఎందుకంటే ఇది మనం పచ్చడి తినేటప్పుడు మధ్యలో తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న గోంగూరను దీంట్లో వేసుకోవాలి. ఈ గోంగూర వేసుకున్నాక మొత్తం కలిసేలా ఒకసారి నూరుకోవాలి.
ఇదిగోనండి మన పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం గిన్నెలోకి తీసేసుకుందాం. ఇదిగోనండి మన ఎమ్మి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి తాలింపు అవసరం లేదండి, మనం ఆయిల్ లేకుండా చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం అన్నంలో ట్రై చేద్దాం. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే సూపర్ అండి బాబు. మీరు కూడా ట్రై చేయండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.